Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. So just a minute lo enti Raju garu ee roju మంచి స్నాక్ ఐటమ్ చేస్తున్నాను వెజ్ టోస్ట్. వెజ్ టోస్ట్. yes అండి. సో మిక్స్డ్ వెజిటబుల్స్ కాంబినేషన్. అవునండి. ఓకే మరి వెజ్ టోస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వెజ్ టోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, క్యారెట్ తురుము 1/2 కప్పు, కీరా దోస ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, మయోనైస్ సాస్ కొద్దిగా. ఓకే మరి వెజ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. సో ముందుగా ఒక బౌల్లో క్యారెట్ తురుము. సో అన్ని డైరెక్ట్గా మిక్స్ చేసేసుకోవటమే. అంతేనండి. అలాగే కీరా దోస ముక్కలు, ఓకే, క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలండి. ఓకే, క్యాప్సికం కొంచెం మనం ట్రై కలర్ తీసుకుంటే ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. సో ఎలాగో మనకంటే ఆ టొమాటో ముక్కలు కూడా రెడ్ క్యాప్సికమ్ లానే కనిపిస్తున్నాయి. ఎస్. దీంట్లో మైనస్ అండి, వెజ్ మైనస్. సో ఎల్లో క్యాప్సికమ్ వేస్తే ఇంకా బాగా ఆ ఎల్లో కలర్ కనిపిస్తుంది. లేదా కార్న్ అన్న వేసుకోవచ్చు. సో మయోనైస్ సాస్. ఎస్. సో దీంట్లో సీజనింగ్, ఓకే, సరిపడా ఉప్పు, మిరియాల పొడి అండి. ఓకే. సో మిరియాల పొడి మనం ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది టోస్ట్ లాంటివి చేసుకున్నప్పుడు. సో ఇదంతా బాగా కలిపేసి, ఓకే. సో ఇక్కడ బ్రెడ్ స్లైస్ వేసుకుని మనం బటర్ అప్లై చేసుకుంటున్నాం. ఓకే. సో మనకి టోస్టర్ ఉంటే చక్కగా మనము ఇవి టోస్టర్లో చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే ఇలా బ్రెడ్కి బటర్ రాసేసుకుని హ్యాపీగా పెనం మీద వేయించేసుకుని మధ్యలో స్టఫ్ చేసి తినేసేయచ్చు. ఎస్. అంత కూడా ఓపిక లేదు, ఇంకా ఫాస్ట్గా తినేయాలంటే ఖాళీ బ్రెడ్ స్లైసెస్లోనైనా అది అలా అప్లై చేసేసుకొని హ్యాపీగా ఇంకో స్లైస్ పెట్టుకొని కొంచెం సాస్ వేసుకొని ఇంకా హ్యాపీగా తినేయచ్చు, ఇంకా ఫాస్ట్గా. అప్పుడు అంటే మనకి ఎంత ఆకలేస్తుంది బట్టి, మనకు ఉన్న ఓపిక, ఎంత టైం ఉంది అంటే మెయిన్ ఆకలేసినప్పుడు ఇట్లాంటివి గుర్తొస్తాయి కదా. సో ఆకలిని ఎంతవరకు మనం ఆపుకోగలం అనే దాన్ని బట్టి చూసి మనకు ఆప్షన్స్ 3 ఉన్నాయన్నమాట. వీటి మధ్యలో మనం రెడీ చేసుకున్న ఓకే వెజ్ మిక్చర్ అండి. సో కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈలోపు టోస్ట్ కూడా కొంచెం మనం ప్రీ హీట్ పెట్టుకున్నామండి. సో ఇది వేడి అవుతూ ఉంటుంది. సో ఈలోపు మనం ఇవన్నీ స్ప్రెడ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే. సో అయిపోయి వచ్చింది. బీట్రూట్ వేస్తే కలర్ స్ప్రెడ్ అయినట్టు, మయోనైస్ ఎందుకు అలా కొంచెం రెడ్డిష్ కలర్ లో వచ్చింది? క్యారెట్ వల్ల. క్యారెట్ ఒకటి కొంచెం కలర్ రిలీజ్ చేస్తుంది. ఓకే. ఓకే. సో వీటికి కొంచెం పై వైపున కూడా ఇంకా బటర్ మనకు చాయిస్, హ్యాపీగా ఎంతైనా రాసేసుకోవచ్చు కావాల్సినంత. ఎందుకంటే టోస్ట్ అయిన తర్వాత అది ఆ గ్రిల్ అయిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ తాలూకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే. సో అది రెడీ అయ్యేంత వరకు కాసేపు మనం వెయిట్ చేద్దాం. సో రాజు గారు వెయిట్ చేయడం ఎందుకు, కార్వింగ్ చేసేసుకుందాం. ఎస్. సో హ్యాపీ టమాటర్ ర్యాబిట్ షేప్ లో చేస్తున్నాను. ఓకే. మామూలుగా ర్యాబిట్ ఐస్ ఒకటే రెడ్ గా ఉంటాయి కదా, ఇక్కడ ర్యాబిట్ మొత్తం రెడ్ గా ఉంటుంది. రెడ్, వైట్ ర్యాబిట్, బ్లాక్ ర్యాబిట్ చూస్తారు చాలా మంది. రెడ్ ర్యాబిట్ చూపిస్తాం ఇప్పుడు. ఓకే.
ఓకే. సో ఇక్కడ చెవులండి. రాబిట్ షేప్ చేస్తున్నారా? లే, బాడీ బాడీ. ఓకే. ఓహో, చెవులు పైకి తీస్తారా? ఎస్. ఓకే. సో ఇది కొంచెం ఇలా రబ్ చేస్తే మనకు పైకి లేసేస్తాయి. ఓకే. ఇక్కడ ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నాండి. సో అలాగే మీసల్లా పెట్టడానికి సేమియా కానీ లేకపోతే ఇలా కరివేపాకు కాడలు కానీ మనం ఏదైనా అందుబాటులో ఏది ఉంటే అది పెట్టేసుకోవచ్చు. ఓకే. ఓకే, రాబిట్ రెడీ. రాబిట్ రెడీ అండి. క్యూట్ రాబిట్ రెడీ. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. టోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది దాని మూతి. ఓకే. అయిపోయిందా మంది? సౌండ్స్ వస్తున్నాయి. మంచి కలర్ కూడా వచ్చేసింది. సూపర్. వావ్. కొంచెం చీజ్ కూడా వేస్తే అట్లా అట్లా మెల్ట్ అయి బయటకు వచ్చేదేమో. ఎస్. నైఫ్ ఇస్తారా? సో ఇక్కడ మనకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా మనకి టోస్ట్ అనగానే ఆటోమేటిక్ గా ఒకటే షేప్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇది అంటే చాలా మందికి బాగా అలవాటు అయిపోయింది. బట్ అంటే మాకు కోర్స్ లో నేర్పించిందంటే స్క్వేర్ లో, రెక్టాంగిల్ లో, సో అలా డిఫరెంట్ డిఫరెంట్ గా మనం కట్ చేసుకోవచ్చు. ఓకే. 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 వెజ్ టోస్ట్ రెడీ. సో టోస్ట్ సూపర్ స్మెల్ వస్తుందండి బాగా. దాంట్లో ఇదైంది కదా, చూస్తున్నారు కదా, క్రంచీ క్రంచీగా. సో ఫాస్ట్ గా మేము తినేయాలి. ఈలోగా మీరు తయారీ విధానం ఇంకోసారి చూడండి. వెజ్ టోస్ట్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో క్యారెట్ తురుము, కీరా దోస ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలు, మయోనైస్ సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్ లకి వెన్న రాయాలి. రెండేసి బ్రెడ్ స్లైస్ ల మధ్యలో వెజ్ మిశ్రమం ఉంచి టోస్ట్ చేసుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ టోస్ట్ రెడీ. మీకోసం మొదటి చిట్కా. మామూలుగా ముఖం మీద నల్లటి మచ్చలు వచ్చిన తర్వాత ఇంకా అవి పోవు, ఏం చేసినా కూడా దాన్ని పోగొట్టుకోలేము. కాబట్టి క్రీములు కానీ ఫౌండేషన్లు కానీ కాస్త ఎక్కువ అప్లై చేసుకుని దాన్ని కవర్ చేసుకోవడం ఒక్కటే పర్యవసానము, ఇంకా మించి వేరే మార్గం లేదు అనుకుంటూ ఉంటారు చాలామంది. అలా ఏం కాదండి. తులసి ఆకులు ఉంటాయి కదా, తులసి ఆకుని బాగా నలిపేసి అందులో రసం వచ్చిన తర్వాత ఆ రసానికి కొద్దిగా పసుపు కూడా బాగా కలుపుకుని దాన్ని నల్ల మచ్చలు ఎక్కడుంటాయో అక్కడంతా కూడా అప్లై చేసుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే నల్ల మచ్చలు మటుమాయమైపోతాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఎండు ఖర్జూరాలు ఉన్నాయి కదండి, ఈ ఎండు ఖర్జూరాలని రాత్రిపూట ఒక 2-3 ఒక గ్లాస్ నీళ్లలో నానబెట్టుకుని ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్లు తాగుతూ ఉన్నట్లయితే శరీరానికి తగిన పోషణ లభిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా ఈ నీళ్లు తాగిస్తూ ఉన్నట్లయితే వారికి కావాల్సినటువంటి బలం కూడా లభిస్తుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బంగాళాదుంపలు తినడానికి టేస్టీగా ఉంటాయి, మరి సౌందర్య పోషణ విషయంలో కూడా మంచి స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఎలా అంటారా? బంగాళాదుంపలు సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని కళ్ళ చుట్టూ కాస్త మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే మెడ మీద, ముఖం మీద కూడా నల్లగా ఉన్న ప్రాంతంలో, ఒక్కొక్క చోట మచ్చలుగా అట్లా ఉన్న ప్రాంతంలో ఈ బంగాళాదుంప స్లైసెస్ని కనుక అలా నెమ్మదిగా రుద్దుతూ ఉన్నట్లయితే ఒక 10-15 నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ మచ్చలు కూడా త్వరగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.